తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, కొంతమంది నిత్యం అంటే ఎన్ని డబ్బులున్నా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా అనారోగ్యం అనేది వెంటాడుతూనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రత్యేకించి ఏ దైవాన్ని దర్శించుకుంటే వాళ్ళకి అనారోగ్యం తొలగిపోయే అవకాశం ఉందంటారా? అలాగే వాళ్ళు నిత్యం పఠించవలసిన మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి. మీ తరం వాళ్ళు ఆర్కే నారాయణ గారు చదివారో లేదు తెలియదు కానీ నాకు ఆర్కే నారాయణ్ ద వెండర్ ఆఫ్ స్వీట్స్ అని ఒక నవల రాశారు. మిఠాయి వాలా అని చెప్పి కన్నడంలో సినిమా వచ్చింది, సూపర్ హిట్ అది. దాంట్లో ఓపెనింగ్లోనే ఒక డైలాగ్ ఉంది, నీ నాలికని జయించు, రోగాన్ని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు అన్నాడు. ఎందుకుట? నాలిక రెండు పనులు చేస్తుంది. మనకి ఐతరేయ ఉపనిషత్తులో చెప్పారు, అనుట తినుట. బాగా చెప్పారు. తినేది జాగ్రత్తగా ఉండు, శరీర ఆరోగ్యం బాగుంటుంది. అనేది జాగ్రత్తగాను, లోకం బాగుంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఇది చాలా అందంగా, అంటే వాళ్ళు నవలలు రాసినా కూడా ఎంత అద్భుతమైన ఆ పాత్రను పెట్టి చూపిస్తుండేవారు. అదనమాట. ఈ అనారోగ్యాల కారణం ఏమిటంటే మనం తెచ్చుకుంటున్నాం దాన్ని, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇంద్రుడు వృత్రాసుడిని చంపినప్పుడు అతని శరీరంలో ఉండే మలినమంతా రకరకాలుగా వెళ్ళింది. ఒక మలినం ఏమైందంటే, చెట్లు కొట్టినప్పుడు కుక్క గొడుగులను వస్తుంటాయి, ఆ రూపంలో మన పుట్ట గొడుగులు అంటారు. వాటి పేరేమిటమ్మా ఇంగ్లీష్లోను? మష్రూమ్స్. 1965 దాకా ఎవళ్ళు తినేవాళ్ళు కాదమ్మా అది. ఈ మధ్య చాలా మంది. ఆ తర్వాత 70లోకి వచ్చాయి. హోటల్స్లో ఉండేదో బయట తినేవారు కదా. ఇప్పుడు మష్రూమ్స్ ఎంత ప్రేమ ఒక్కొక్కడికి. రిఫ్రిజిరేటర్ వస్తే ఇక్కడైతే వేడివేడిగా ఉండి పెడితే వీడి బద్ధకం. అమెరికా వెళ్ళి ఇప్పుడు వండుకున్న దాంట్లోనే పెట్టి 15 రోజుల పాటు తీసుకోవడం పెద్ద అవుతాయమ్మా. దీన్నే ఒక పెద్దలు చెప్పారు. జంతాల పాపేశాస్త్రి గారు మాట్లాడడానికి వెళ్ళారు ఆయనతోటి. ఏమిటండి డాక్టర్ ఎట్లా అయిపోయారు మీరు? లేదు బాబు, ఈనాడు నాకు సర్జన్ సాంగత్యం ఉండేది, ఇప్పుడు సర్జన్ సాంగత్యం వచ్చిందన్నాడు ఆయన. ఏమిటంటే తినకూడదు తిన్నాడు ఆయన. అంచేత ఆరోగ్యం బాగుపడాలంటే ముందు అనుట తినుట రెండు శ్రద్ధగా చూసుకోవాలి. ఎప్పుడు ఎంత తినాలో అంత తిందాము. అందుకని కాకిని చూసి నేర్చుకోండి అయ్యా. మరో జంతువులు చూసి, ఆవులు ఉంటాయి సంతోషమైన గుళ్ళో ఒక అమ్మాయి ఏడుస్తోంది. ఏమిటమ్మా అని అడిగా. ఆవుకి అరటిపళ్ళు పెడితే తినలేదని తొక్కేసింది. అరటిపళ్ళు ఇప్పటికి నీలాంటి వాళ్ళు 20 మంది పెట్టారమ్మా, ఒక్కొక్కరు 6 చొప్పుని. అది 120 తిందో కడుపు నిండికి మానేస్తుంది అది. అంతే. అలా మనకి అదే ఎంత ఏముందంటే ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంటే. అందుకనే ఇలా ఉన్నాం మనం. హాస్పిటల్లో కూడా కంపార్ట్మెంట్ అందుకే వచ్చాం ముందది. ఇక ఆరోగ్యం చెడినట్టయితే ఆరోగ్యానికి అధిదేవత ఎవరంటే ధన్వంతరి. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా రిక్ భయ మృత్యునాశం దాతారం ఈశం శరణాగతోస్మి. ధన్వంతరి మంత్రం దొరుకుతాయి బయట, పుస్తకాలు. లేదు అంతకంటే తేలిక నరసింహస్వామి. చూసి భయపడతారు అందరూ. నరసింహుడు భయపెట్టేవాడు కాదమ్మా, రాక్షసులకే నరసింహుడు ఆయన. ప్రహ్లాదుడికి ఓ చేత్తో ఇలా చీల్చి పారించాడు హిరణ్యకశిపుణ్ణి. ప్రహ్లాదుని రమ్మన్నట్టు అందరూ కంగారు పడతాట. అయ్యి బాబాయ్ ఏం చేస్తాడు? ఆ గోళ్ళు కాస్త మాయమైపోయి ఇలా ఇలా కూర్చోబెట్టున్నట్టు వేదాంత దేశకులు అద్భుతంగా రాస్తారు. అక్కడేమో అంత కోపం చూపించాడా, ఇక్కడ కోపం లేదా? నరసింహుడు ఆయనలో ఉండేవి. సింహాన్ని ఎందుకు చెప్పారంటే, సింహాన్ని చూసి నేర్చుకోవాలని తినడం. దానికి ఎంత ఆకలి అయితే ఆకలికి సరిపడా జంతువు ఎలా ఉంటుందో వెతుక్కుని 20 జింకలు పరిగెడుతుంటే ఒక్క జింక మీదే ఫోకస్ పెడుతుంది అది. చూడండి మీరు యానిమల్ కింగ్డమ్లో చూడొచ్చు మీరు. అన్ని పక్క పక్కన చంపదు, ఒక్కదాని మీద అక్కడ దానికే వెళ్ళి చంపేసి మొత్తం లేది హాయిగా వెళ్ళిపోతుంది. మనంతా పెద్ద పులి జాతి, చెవుల పిల్లతోటి కొట్టి చిన్న ముక్క తిని పారేస్తుంది. ఇప్పుడు దాని బతుకంతా అది పెద్ద పులి, మనం ఆ బాబు అనమాట.
అంచేత నరసింహస్వామిది ఉంది స్తోత్రం. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు. ఇది కూడా మనకి దొరుకుతుంది బయట. మూడోది ఏమిటి అంటే చక్కగా పొద్దున్నే లేచి కాస్త స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టి సూర్యుడి వంక చూసి సూర్య స్తోత్రాలతో అయితే మంచిదే. ఏది లేదనుకోండి, భగవంతుడా రక్షించు అనొక్క 3 జీడి పలుకులు నైవేద్యం పెట్టండి. కొబ్బరికాయ కొట్టకండి, ఇంకొక జీడి పలుకులు. పొద్దున్నే సూర్యోదయం నాడు మనం దర్శించగలిగితే రోగాలన్నీ పోతాయి. ఎందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఉంది కదా సామెత. ఇవన్నీ చెప్పుకోవడమే తప్ప ఎవడం చెయ్యం, పాటించట్లేదు. అది అంటే మార్నింగ్ వాక్ ఎందుకు చెప్పారు? అలా నడుస్తుంటే ఆ సూర్యకాంతి వల్ల మనకి క్షేమం కలుగుతుంది. దానికోసం అంచేత ఒకటి సూర్య ఆరాధన, రెండవది నృసింహ ఆరాధన, మూడవది ధన్వంతరి. ఇంకొక చిన్న బాంబు వేసి ఆపుతాను. సూర్యుడు లోపల విష్ణు ఉన్నాడు, సూర్యుడు లోపల శివుడు ఉన్నాడు, లోపల సూర్యుడు కూడా ఉన్నాడు. ఇది ఎవరు చెప్పారండి? మత్స్య పురాణంలో ఆదిత్య శయన వ్రతము అని ఒకటి ఉంది. అలాగే విష్ణు ధర్మోత్తరంలో కూడా ఉంది నక్షత్ర పురుష దర్శనమని. ఈ రెండిటిలోనూ శివుడి లోపల సూర్యుడు, విష్ణువు, అలాగే సూర్యుడు ముగ్గురు ఉన్నారని చెప్పి నక్షత్రాన్ని బట్టి మంత్రాలు చెప్పారు. అక్కడ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మంత్రం అని చెప్పి అదేనా చదవచ్చును. అందుకనే స్వామీజీలు విశ్వాసరామం 108 శ్లోకాలు, 27 నక్షత్రాలు, 4x2 108 చదివేయండి. వాడికి ఎక్కడ చెప్పారమ్మా? ఇది పైకి చెప్పరు వాళ్ళు, దీంట్లో వచ్చింది. ఇది యజుర్వేదంలో ప్రత్యేకించి 4వ కాండలో కూడా ఉంది. ఇది అది విశేషం. సూర్యారాధన చేయండి. సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేసి సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయొద్దు, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం కూడా చదువుకో. ఆదిత్య సూర్య స్తోత్రాలు కదా, ఆదిత్య హృదయం ఉంది, సూర్య కవచం ఉంది, అన్ని సూర్య స్తోత్రాలు. రైట్. చాలా మందికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు గురుగారు, ఇది వాళ్ళకి చక్కని పరిష్కారం తెలియజేశారు. ధన్యవాదాలు. ఆచరించాల్సినటువంటి పద్ధతులతో పాటు మనకి మంత్రం కూడా, మనకి ధన్వంతరి స్తోత్రం, అలాగే మనకి నృసింహస్వామి స్తోత్రం, దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రం లేదా ఆదిత్యుడికి సంబంధించిన ఈ స్తోత్రాలైనా చదువుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.